హలో, మీ పేరు? శ్రీవల్లి. ఏం చదువుతున్నారు? సిఎస్సి ఫస్ట్ ఇయర్. ఓకే. సో టాక్సిక్ ట్రైలర్ చూసారా? చూసాము. ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను నేను ఈ రోజు ఈవెంట్ అటెండ్ అవ్వడానికి. నాకు అసలు ఈ ఆపర్చునిటీ వస్తుందని అసలు అనుకోలేదు. ఐఎమ్ వెరీ ఈగర్ టు నో వాట్స్ గోయింగ్ ఆన్ అహెడ్. చదువుతూ ఉంటారా? చదువుతాను. సో మీకు బాగా నచ్చిన బుక్ ఎవరికైనా రిఫర్ చేయాలి అని అంటే ఏ బుక్ చేస్తారు అండ్ ఆ బుక్ లో మెసేజ్ ఏమి ఇస్తారు? ద ఆర్ట్ ఆఫ్ బీయింగ్ అలోన్ అని ఒక బుక్ ఉంది. ఇట్స్ సెల్ఫ్ హెల్ప్ బుక్, కానీ సెల్ఫ్ హెల్ప్ బుక్ లాగా అస్సలు అనిపించదు. ఇట్స్ యాజ్ ఇఫ్ టాకింగ్ టు అ ఫ్రెండ్. బాగా హార్ట్ టు హార్ట్ టాక్స్ లాగా అనిపిస్తుంది. సో ఎవరికైనా రిఫర్ చేస్తాను నేను. అది చాలా బాగుంటుంది. సో ఇండియన్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటే ఎవరి నేమ్ చెప్తారు? రైట్ నౌ అందరూ కాంపిటేటివ్ గానే ఉన్నారు, కానీ లాస్ట్ చెప్పాలంటే ప్రభాస్ అనే చెప్తాను. ఇండియన్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఇస్ ప్రభాస్. ఓకే. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు? ఆబ్వియస్లీ ప్రభాసే. సో ప్రభాస్ చాలా మూవీస్ చేశారు. సో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటి? ఆ మూవీ ఎందుకు నచ్చింది? మిర్చి. అది ఎవర్ గ్రీన్, అసలు దాన్ని ఎవరు ఇష్టపడకుండా ఉండరు. నాకు కూడా చాలా ఇష్టం. యాక్టింగ్ నచ్చింది అందులో? యా, ప్రభాస్ లుక్స్, యాక్టింగ్ అన్ని అందులో టాప్ నాచ్ ఉంటాయి. సో మీరు ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి ఏదైనా ఒక డైలాగ్ ప్రభాస్. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాడు. నా కట్అవుట్ కి అది సెట్ కాదు. బట్ దెన్ మీరు ప్రభాస్ గారిని ఇష్టపడుతున్నారు కాబట్టి నో ప్రాబ్లం. కట్అవుట్ చూసి నమ్మేయండి. పేరు? శ్లోక. ఏం చదువుతున్నారు? ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ సిఎస్సి. సిఎస్సి బీటెక్. సో లైక్ ఇండియన్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటే ఎవరి నేమ్ చెప్తారు? ఇండియన్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ డార్లింగ్ ప్రభాస్. సో ప్రభాస్ మూవీస్ ఏం చూసారు? రీసెంట్లీ అయితే అది కల్కి మూవీ చూసాను. కొంతమందికి నచ్చదు కానీ నాకు నచ్చింది. అక్కడ డార్లింగ్ ఉన్నాడు కాబట్టి ఇట్స్ ఆబ్వియస్లీ అంతే. సో ఏదైనా డైలాగ్ ప్రభాస్ ని? నా ఫ్యామిలీ సేఫ్. ఓకే. ఏదైనా బుక్స్ చదువుతారా మీరు? లేదు. సేమ్ చదువు. సో రీసెంట్ గా చూసిన ఏదైనా మూవీ కానీ ఓటీటీ సిరీస్ కానీ ఏదైనా? మా ఇంటి బంగారం చూసాను. చాలా బాగా అనిపించింది. లేడీ అంటే అలా ఉండాలి, సమంత లాగా. తనకి బాగా సెట్ అయింది ఆ క్యారెక్టర్. చాలా బాగా అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ. బిగ్ బాస్ చూస్తుంటా? బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూస్తాను. సో అది ఫెయిర్ అనిపిస్తుందా అన్ఫెయిర్ అనిపిస్తుందా? కొన్ని టాస్క్స్ ఏమో ఫెయిర్, కొన్ని అన్ఫేర్ అనిపిస్తుంది. ఎవరి విషయంలో మీకు బాగా అన్ఫెయిర్ అనిపిస్తుంది? అన్ఫేర్ బాగి విషయంలో అనిపించింది. అంత లాంగ్ హెయిర్ మొత్తం బాయ్ కట్ చేసేసారు. సో అది అన్ఫెయిర్ అనిపిస్తుంది. అన్ఫేర్. చాలా వరకు కూడా ఫేమ్ చూసి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు, జడ్జ్మెంట్ ఇస్తున్నట్టు అయితే అనిపిస్తుంది. అవును, ఆఫ్ కోర్స్ అలానే ఇస్తుంది. మీ ఫేవరెట్ హీరో ఎవరు? హీరో అల్లు అర్జున్. సో ఇండియన్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటే ఎవరు? ఇండియా సూపర్ స్టార్ అల్లు అర్జున్, ఆఫ్ కోర్స్. హలో, మీ పేరు? అక్షయ. ఏం చదువుతున్నారు? ఫస్ట్ ఇయర్ బీటెక్. ఫస్ట్ ఇయర్ బీటెక్. సో టాక్సిక్ ట్రైలర్ చూసారా? చూసి ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. అంటే నేను ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను, వెళ్దామని. రిలీజ్ ఫస్ట్ షో వెళ్తా. సో మీ వేలో ఇండియన్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటే ఎవరి నేమ్ చెప్తారు? ఇండియన్స్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటే అల్లు అర్జున్. ఇప్పుడు ఇంకా ఇప్పుడున్న కొత్త విజయ్ దేవరకొండ, అట్లా చాలా అమ్మాయిల ఫ్యాన్స్ ఉంటారు కదా విజయ్ దేవరకొండ. సో ఆయన మూవీస్ లో ఏ మూవీ బాగా నచ్చింది? ఇది డియర్ కామ్రేడ్. మంచి మెసేజ్ ఉంటది అందులో. అంటే చాలా ఏమంటారు, హ్యూమన్స్ వల్ల కూడా హీల్ అవ్వచ్చు మనం అని. అట్లా. సో ఏదైనా బుక్స్ చదువుతారా? బుక్స్ ఏమంత చదువు. సో నార్మల్ గా అయితే మనకి కొన్ని నేమ్స్ ఇరిటేటింగ్ గా ఉంటాయి బాయ్స్ నేమ్స్ లో. సో మీకు బాగా ఇరిటేటింగ్ అనిపించే బాయ్ నేమ్ ఏంటి? సంతోష్. ఇరిటేటింగ్ అనిపించే గర్ల్ నేమ్? సోనీ. 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 ఏదైనా తగ్గేదిలే. థ్యాంక్ యూ.